చెప్తానని రైతుల తరపు నుంచి మీకు తెలియజేస్తున్నా. దయచేసి మీరు ఇక్కడ ఉన్నటువంటి 10 ఎకరాలు మాత్రమే మామిడి తోట ఉంది, మిగతాదంతా తోటలు కాదు. మిగతాటివన్నా గూగుల్ మ్యాప్లో చూసినప్పుడు మొత్తం అంతా కూడా ఇదంతా కూడా పంటలు లేవని మీరు అనడం సబబు కాదు ఎమ్మెల్యే గారు. అదేవిధంగా ఇక్కడ భూమిని నమ్ముకొని దాదాపు 80 సంవత్సరాల 100 సంవత్సరాల నుంచి అక్కడ పంటలు పెడుతున్నారు. మీరు ఇక్కడ పంటలు పెట్టలేదు. ఇక్కడ రైతులంతా కూడా ఈ భూముల మీద ఆధారపడి ఆవులు, ఎద్దులు, ఎనుములు లేదా మేకలు, గొర్రెలు కొనడం కరెక్ట్ కాదని మీరు అంటే, అసలు లేవని మీరు అంటే, మళ్ళీ ఒక్కసారి మీరు ఆ మాట అన్నట్లయితే ఇదే విధంగా దాదాపు 2500 గొర్రెలు, 500 మేకలు, దాదాపు 250 ఆవులు, 300 ఎనుములు మొత్తం అన్ని కూడా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరకు మొత్తం అన్ని తోలుకొని వస్తాం. ఆ రోజు మీరు కౌంట్ చేసుకోండి అనే సందర్భంగా తెలియజేస్తుంది. రైతులను దయచేసి ఎట్టి పరిస్థితుల్లో మనం మాట్లాడేటప్పుడు కొంత ఆలోచన చేయండి. మీకు ఒక గొప్ప అవకాశం. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 మండలాల ఆల్రెడీ పట్టాలు కూడా ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇష్యూ చేశారు. ఇప్పుడు మీకు ఒక గొప్ప అవకాశం. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో రైతులకు సంబంధించిన విషయంలో మీరు ఎవరు ఇబ్బంది పెట్టద్దు. ఏదైనా మీరు ఇబ్బంది పెట్టదలుచుకుంటే, ఏదైనా ఇట్లే మీరు ముందరకు పోవాలనుకుంటే పార్టీలో చూడొద్దండి, రాజకీయాల్లో చూడొద్దండి, కుల మతాల అతీతంగా మీరందరూ కూడా ముందరికి రండి. మేమందరం ఈ రోజు నుంచి నువ్వు కానీ ఒక స్టేట్మెంట్ ఇవ్వు, ఈ రైతులకంతా మేము పట్టాలు ఇప్పిస్తామంటే మేము ఒక్క మాట మాట్లాడితే అప్పుడు అడుగు, మొత్తం క్రెడిట్ అంతా మీరే తీసుకోండి. కానీ రైతులకు కడుపు కొట్టద్దు. ఒకవేళ అలానే మొండిగా ముందరకు పోతే మళ్ళీ ఇదే చెట్టు కింద చెబుతున్నా, నువ్వు ఆ రోజు నా కంఠంలో ఉండగా ఈ యొక్క రైతుల భూములు పోవని నువ్వు ఏ విధంగా అన్నావో నీ మాటగా నేను మళ్ళీ తీసుకుంటున్నా. ఇప్పుడు నా కంఠంలో పానం ఉండగా 1 సెంటు కూడా ఈ రైతులు ఎవరిదన్నా కానీ వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి తీసుకున్నట్లయితే 100% మేము పోరాడతాం. 100% వాళ్ళందరితో కూడా న్యాయస్థానాల్లో ఆశ్రయిస్తాం. అక్కడికి వినకుండా మొండిగా మీరు కానీ సోలార్లో కానీ రైతులు బెదిరించేసి మీరు సోలార్ ప్యానెల్ బిగించేసి మీరు స్టార్ట్ చేసినట్లయితే మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఎవరైతే ఈరోజు లీజు చూసుకొని సోలార్లు ముందరకు పోతారో లేదా రైతులందరికీ కడుపు కొట్టి వాళ్ళ యొక్క ఆలోచనలు ఆత్మహత్యలకు పాల్పడే విధంగా మీరు ఉసుగొలుపుతారో మీ అందరికీ మళ్ళీ ఒకటే చెబుతున్నా, ఇక్కడ సోలార్ పెట్టే వాళ్ళకి కానీ లేదంటే ఇక్కడ ప్రోత్సహిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు అందరికీ ఒకటే తెలియజేస్తున్నాం. ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 100% ఆ యొక్క సోలార్ ప్యానెల్లన్నీ ఆ రోజు మళ్ళీ రిమూవ్ చేస్తాం. 100% వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మీరు పట్టాలు ఇవ్వకపోతే పట్టాలు ఇప్పించేసి కూడా న్యాయం చేస్తామనే సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు చేయాల్సిన పని ఒకటే, గౌరవ ఎమ్మెల్యే గారికి మళ్ళీ చెబుతున్నాం, దయచేసి ఒక గొప్ప అవకాశం దేవుడు మీకు ఇచ్చాడు. ఇదే 200 సంవత్సరాలు రావి చెట్టు కింద మీరు మాట్లాడినారు. నా కంఠంలో ప్రాణం ఉండగా మీ అందరికీ న్యాయం జరుగుతుంది రైతులకి. ఇప్పుడు మీరు న్యాయం చేయండి. ఫస్ట్ మొత్తం అందరికీ రైతులందరికీ పట్టాలు ఇప్పించండి ఫస్ట్. ఎందుకంటే స్కూటీ అయిపోయినాయి, నీ పని ఏమీ లేదు. జస్ట్ ఒక ఫోన్ కాల్ చేస్తే మొత్తం పట్టాలందరికీ వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత మీరు గ్రామ సభలు పెట్టుకొని వాళ్ళందరితో ఒప్పించుకొని మీరు సోలార్ కంపెనీకి కావాల్సినటువంటి తీసుకోండి. అవకాశం ఉంటే ఇంకా 30,000 కాకుండా ఇప్పుడు 37,000 అయింది, 40,000 ఇచ్చే ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ యొక్క దౌర్జన్యంగా రాత్రిపూట్లు వచ్చి పూజలు చేసి పగులు వచ్చేసి ఇక్కడ ఏమీ లేవు, ఇక్కడ ఎవరు పంటలు పెట్టలేదని దయచేసి మీరు మాట్లాడద్దు. మళ్ళీ ఒకసారి చెబుతున్నా, 100% ఈ యొక్క సోలార్కి సంబంధించిన దాంట్లో 22 మంది రైతులకు సంబంధించి ఇప్పటికే వాళ్ళు ఆర్టికల్స్ని పెట్టినట్లు మొత్తం అంతా ఉంది. మీరు క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఒక నిర్ణయం తీసుకోవాల్సిందో కోరుచున్నాం. దయచేసి ఇది కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరి రాష్ట్ర నాయకులు మరియు ఇన్ఛార్జ్ గారు అందరితో మేము మాట్లాడుకొని 100% కలెక్టర్ను కలుస్తాం. ఖచ్చితంగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తామనే సందర్భంగా తెలియజేస్తూ ఆ అవకాశం మాకు ఇవ్వకుండా రాజకీయాలకు తావు లేకుండా మీరు ఈ విషయాన్ని పరిష్కారం చేసి రైతులకు అందరికీ కూడా మంచి చేసి 10 కాలాల పాటు వాళ్ళ గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోవడానికి మీరు ప్రయత్నం చేయండి అనే సందర్భంగా మీకు హితవు పలుకుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ కూడా ధన్యవాదాలు. నమస్కారం.